భారతదేశంలో జనాభా లెక్కలు సెన్సస్ అనేది దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రాసెస్. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ లెక్కల ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య, వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యా స్థాయి, ఉపాధి వంటి ముఖ్యమైన వివరాలు సేకరించబడతాయి. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వ పథకాలు రూపొందించబడడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం, మౌలిక వసతులు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించేందుకు సెన్సస్ యాక్ట్ 1948ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి గోప్యతతో కూడినటువంటి విధంగా ప్రజల నుండి సమాచారం సేకరిస్తుంది. అందువల్ల జనాభా లెక్కలు కేవలం సంఖ్య సేకరణ మాత్రమే కాదు, దేశ అభివృద్ధి ప్రణాళిక మార్గదర్శకాలలో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే మనం ఇదే విషయాన్ని ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్గా చూసినట్లయితే, ఫస్ట్ వన్, జనాభా లెక్కలు ఎందుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయానికి వస్తే, జనాభా లెక్కలు సెన్సస్ దేశ అభివృద్ధి డాటా బేస్డ్గా పనిచేస్తుంది. అంటే ప్రధాన కారణాలు ఏమిటంటే ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం, బడ్జెట్ కేటాయింపు నిర్ణయించడం కోసం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క విభజన పెరుగుదల కోసం, సామాజిక ఆర్థిక ఆస్తి అంచనా వేయడం కోసం, మౌలిక వసతులు, ప్లానింగ్, రోడ్లు, హాస్పిటళ్ళు, స్కూల్స్ వంటివి నిర్మాణం చేసుకోవడం కోసం, సింపుల్గా చెప్పాలంటే ఎవరెక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలుసుకోవడం కోసం సెన్సస్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఒక దేశ వ్యవస్థకు. రెండో విషయానికి వస్తే, భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్ ప్రకారం సూచిస్తుంది అంటే జనాభా లెక్కలను సంబంధించినటువంటి భారత రాజ్యాంగం ముఖ్యమైన ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 246 ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వానికి యూనియన్ అధికారాన్ని ఇస్తుంది. సెన్సస్ విషయంలో యూనియన్ లిస్ట్లో ఉంటుంది. అయితే అలాగే సెన్సస్ యాక్ట్ 1948 యాక్ట్ ప్రకారం, ఈ చట్టం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ ను నిర్వహించడం తప్పనిసరి. మూడో విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జనాభా లెక్కలు జరిగాయి అనే విషయానికి వస్తే, భారతదేశంలో మొదటి పూర్తి స్థాయిలో సెన్సస్ అనేది 1872 సంవత్సరంలో సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం సిస్టమేటిక్ గా 10 సంవత్సరాలకు ఒకసారి 1881 సెన్సస్ ఆఫ్ ఇండియా నుండి ప్రారంభం కాగా 2011 వరకు మొత్తం 15 సార్లు సెన్సస్ జరిగింది. 2021 సంవత్సరంలో సెన్సస్ జనాభా లెక్కలు జరగాల్సి ఉండేది, కానీ కోవిడ్ అనే మహమ్మారి కారణం వల్ల వాయిదా పడడం జరిగింది. నాలుగో విషయానికి వస్తే, ప్రతి సెన్సస్ సమయంలో జనాభా సరళంగా ముఖ్యమైన సంవత్సరాలు, అది ఆ సంవత్సరంలో ఎంత జనాభా పెరిగింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, కొన్ని ముఖ్యమైన డాటా తీసుకున్నప్పుడు మనకు 1901 సంవత్సరంలో 23.8 కోట్ల మంది భారతదేశంలో నివసిస్తున్నారు. 1951 సంవత్సరంలో 36.1 కోటి మంది భారతదేశంలో ఉన్నారు. 1971 సంవత్సరంలో 54.8 కోట్ల మంది ఉన్నట్టుగా మనకు సెన్సస్ ఆఫ్ ఇండియా తెలియజేస్తుంది. దాంతో పాటుగా 1991 సంవత్సరంలో 84.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 2001 సంవత్సరంలో 102.8 కోట్ల మంది ప్రజలు సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో ఉన్నట్టుగా తెలియజేస్తుంది. 2011 సంవత్సరం మనకు చివరిగా జరిగినటువంటి విషయం, సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం 121 కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నట్టుగా సెన్సస్ ఆఫ్ ఇండియా 1948 అనే చట్టం మనకు తెలియజేస్తుంది. లేటెస్ట్ అఫీషియల్ సెన్సస్ అనేది మనకు 2011 సంవత్సరంలో ఉన్నటువంటి డాటా ప్రకారమే మనం ఈ లెక్కలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు లాస్ట్గా మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు జరగలేదు, 2026 సంవత్సరం ఇది. అయితే సెన్సస్ యాక్ట్ 1948లో ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి, సెన్సస్ నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. దేశవ్యాప్తంగా సెన్సస్ ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రెండో విషయానికి వస్తే, సెన్సస్ ఆఫీసర్స్ నియామకం ఎలా ఉంటుంది అని అంటే, ప్రభుత్వం సెన్సస్ కమిషనర్స్ని మరియు ఇతర అధికారులను నియమిస్తుంది. వీరి యొక్క డాటా సేకరణ అనేది బాధ్యతగా వహిస్తారు. మూడో విషయానికి వస్తే, ప్రతి పౌరుడి యొక్క బాధ్యత ఏమిటంటే ప్రతి వ్యక్తి సరైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. తప్పు సమాచారం ఇవ్వడం చట్టవిరుద్ధం. నాలుగో విషయానికి వస్తే, గోప్యత అనేది చాలా ముఖ్యమైన పాయింట్ సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఎందుకోసం అంటే మీరు ఇచ్చే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుంది.
వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పరు. అందుకే ప్రజలు భయపడకుండా నిజాయితీగా నిజంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది జనాభా లెక్కల విషయంలో. ఐదో విషయానికి వస్తే డేటా ఉపయోగం ఎలా ఉంటుందంటే సేకరించిన సమాచారం కేవలం గణాంకాలు స్టాటిస్టిక్ కోసం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడానికి కూడా ఉపయోగించరు. ఆరో విషయానికి వస్తే శిక్షలు పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే కొన్ని కారణాల వల్ల పెనాల్టీస్ కూడా పడే అవకాశం ఉంటుంది, శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. అవి తప్పుడు సమాచారం ఇవ్వడం, సమాచారం ఇవ్వకుండా నిరాకరించడం, సెన్సెస్ అధికారులను అడ్డుకోవడం, జనాభా లెక్కలు చేసేటువంటి అధికారులను అడ్డుకోవడం. ఇలా చేసినట్లయితే ఫైన్ లేదా ఇతర శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఏడో విషయానికి వస్తే పబ్లిక్ సర్వెంట్ స్టేటస్ అంటే సెన్సెస్ అధికారులు పబ్లిక్ సర్వెంట్గా పరిగణించబడతారు. అంటే వీరిని అడ్డుకోవడం అంటే ప్రభుత్వ పనికి అడ్డుకోవడమే అని అర్థం. సెన్సెస్ యాక్ట్ 1948 ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని రక్షిస్తూ దేశ అభివృద్ధికి ఉపయోగించేలా రూపొందించే చట్టమే జనాభా లెక్కల చట్టం 1980. ఈ చట్టమే సెన్సెస్ యాక్ట్ 1948 అని పిలువబడడం జరుగుతుంది. అయితే సెన్సెస్ యాక్ట్ 1948 ఎవరి పరిధిలో ఉంటుంది అంటే సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఎందుకోసం అంటే దీనికి రాజ్యాంగ ఆధారం అనేది ఆర్టికల్ 246. సెన్సెస్ అనే విషయం యూనియన్ లిస్టులోనే ఉంటుంది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందా అంటే ప్రధానమంత్రి పిఎం గారు నేరుగా సెన్సెస్ నిర్వహించారు, ముఖ్యమంత్రి సీఎం గారు నేరుగా బాధ్యత అనేది ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం పాలసీ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకారం సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డిసిషన్ అనేది సెంటర్ది, ఎగ్జిక్యూషన్ అనేది దేశంలో ఉండే అధికారులది. అయితే ఇందులో ఎవరు ప్రధానమైన అధికారులుగా ఉంటారు అంటే ప్రధాన బాధ్యత వహించే అధికారి రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, వీరు మాత్రమే ప్రధాన అధికారులుగా ఉంటారు. ఈయన మొత్తం దేశంలో సెన్సెస్ నిర్వహణకు హెడ్ గా పనిచేస్తారు. డాటా సేకరణ, ప్రొసీడింగ్స్, ఫైనల్ రిపోర్ట్స్ వంటివి అన్నింటినీ కూడా పర్యవేక్షణలో ఇతని యొక్క బాధ్యత అనేది ఉంటుంది. అయితే ఇతర అధికారులు ఎవరు పనిచేస్తారు అంటే సెన్సెస్ సమయంలో పెద్ద వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అది ఎలా అంటే రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్యూమరేటర్స్గా పనిచేస్తారు. వీరిని అందరినీ ప్రభుత్వం నియమిస్తుంది. వీరంతా పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తారు. అయితే క్యాస్ట్ సెన్సెస్ కులాల లెక్కలు ఎవరు నిర్ణయిస్తారు అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. కులాల లెక్కలు అనేది క్యాస్ట్ సెన్సెస్ చేయాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఉదాహరణకు సోషో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్ 2011లో జరిగింది, కానీ ఇది సాధారణ సెన్సెస్కి వేరే రకంగా ఉంటుంది. కాబట్టి కాస్ట్ డాటా కలెక్ట్ చేయాలా లేదా అనేది పూర్తిగా కేంద్రం నిర్ణయం తీసుకున్న దానిపైన మాత్రమే ఉంటుంది. మన వీడియో కంక్లూజన్లో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తానికి జనాభా లెక్కలు అనేవి ఒక సాధారణ డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు అభివృద్ధి బలమైన పునాది. సెన్సెస్ యాక్ట్ 1948 ద్వారా ఈ యొక్క ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా మరియు గోప్యతగా నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులు సేకరించి ఈ యొక్క సమాచారం ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి ప్రణాళికను రూపొందించబడతాయి. అందువల్ల ప్రతి పౌరుడు సెన్సెస్ సమయంలో సరైన మరియు నిజమైన సమాచారాన్ని ఇవ్వడం తమ యొక్క బాధ్యతగా భావించాలి. ఎందుకంటే నిజమైన డాటా, సరైన ప్రణాళిక, దేశ అభివృద్ధి అనే సూత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమని జనాభా లెక్కలు అంటే ఏమిటి, జనాభా లెక్కలు ఎందుకు నమోదు చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులకు, మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే వారు అవగాహన పొందుతారు. ఆ అవగాహనతో ప్రతి ఒక్కరూ జనాభా లెక్కలలో పాల్గొనే అవకాశం అనేది ఉంటుంది. 1901 సంవత్సరం నుంచి డాటా మన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం మనం మాట్లాడుకున్నాం. 2011 సంవత్సరంలో లాస్ట్ సెన్సెస్ జరిగింది. ఇది 2026 సంవత్సరం. మరొక సెన్సెస్ అనేది 2021 సంవత్సరంలో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు కోవిడ్ కారణం వల్ల ఆగిపోవడం జరిగింది. మళ్ళీ 2027 సంవత్సరంలో జనాభా లెక్కలను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు అనే విషయం మనకు డాటా కలెక్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో 2027 సంవత్సరంలో మనకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.